హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఇంట్లో స్పెషల్ ఏందో చూద్దాం రండి. చికెన్ గ్రేవీ చేశాను, చాలా టేస్ట్గా చేశాను, నాకైతే చాలా నచ్చేసింది. చూద్దాం రండి, చూపిస్తాను ఏమేమి చేశాను అనేసి. తినడానికి మధ్యాహ్నానికి అన్నమాట, ఒక పూటకు మాత్రమే, రాత్రికి మళ్ళీ వేరే వండుకుంటాము. ఒక పూటకు మాత్రమే చేసిన గ్రేవీ అన్నము. మాకు ఒక పూటకు మేము నలుగురం ఉన్నామన్నమాట. నలుగురికి, ముగ్గురు పిల్లలు, నేను. నలుగురికి సరిపోయేంత గ్రేవీ చేశాను. సూపర్గా వచ్చేసింది. అసలు హోటల్ స్టైల్లో చేశాను అనమాట. చాలా టేస్ట్గా వచ్చేసింది. అసలు మీరు టేస్ట్ చేసి చూస్తే తెలుస్తుంది గ్రేవీ ఎంత టేస్ట్గా వచ్చింది అనేసి. అంత సూపర్గా వచ్చేసింది. చూడండి, కనిపిస్తుందా ఎంత బాగా వచ్చిందనేసి. అలాగే రైస్ చూపిస్తాను రండి. అంటే నార్మల్ రైసే, బగరన్నం ఏం కాదు, లేదా బిర్యానీ కూడా కాదు. నార్మల్ వైట్ రైస్ చేశాను అనమాట. వైట్ రైస్ చేసేసి మళ్ళీ ఇప్పుడు గిన్నెలో వేసి చూపిస్తాను ఉండండి మీకు. ఉప్పు వేసాను గిన్నెలో సైడ్కి. ఫస్ట్ ఉప్పు వేయడం మాకు అలవాటు అయిపోయింది అనమాట. ఉప్పు కూరలో టేస్ట్ చూడకముందే గిన్నెలో వేసుకోవడం అలవాటు అయిపోయింది. చూడండి, వేస్తాను ఇప్పుడు. గ్రేవీ వేసి చూపిస్తాను ఎంత బాగొచ్చింది అనేసి. అప్పటి వరకు వీడియోని లైక్ చేసేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. స్పెషల్ వంట ఇవాళ మా ఇంట్లో ఇదే టేస్ట్. చాలా టేస్ట్గా ఉంది గ్రేవీ. అసలు మంచిగా వచ్చేసింది అనమాట. చూడడానికి అంత లుక్గా ఉంది, టేస్ట్ కూడా అంత సూపర్గా ఉంది అనేసి. చూడండి, ఇప్పుడు గ్రేవీ వేస్తాను. చాలా బాగా నచ్చేసింది నాకైతే. లైక్ చేశారా లేదా కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లేకుంటే మీ ఇంటికి తినడానికి వచ్చేస్తాను నేను చికెన్ గ్రేవీ చేశారంటే. బాయ్ అండి. టేస్ట్ ఇట్లా ఉందో చూసి చెప్తాను.